మనుషుల ముందు తప్పించుకోవచ్చేమో అని దేవుని ముందు తప్పించుకోలేదు. వాట్ ఆమ్ ఐ ట్రైంగ్ టు సే? మనం ఇతరుల ముందు ఎలా ఉంటామనేది దేవుడు చూస్తున్నాడు. మన తలంపులు ఎలా ఉన్నాయో దేవుడు పరీక్షిస్తున్నాడు. ఈ రెండు మ్యాచింగ్ చూస్తాడంట. అసలు ఉన్నట్టు జెన్యున్గా ఉన్నా కూడా పర్వాలేదు, నీకు కృప అధికంగా అనుగ్రహించాడు. పాపం అధికం అవుతుంది, కృప అధికం అవుతుంది, ఇంకా అధికంగా అవుతుంది. వేర్ సిన్ అబౌట్స్ గ్రేస్ మచ్ మోర్ అబౌట్స్, నాట్ ఈక్వల్ మెజర్, అనేక రెట్లు. అందుకని పాపం చేస్తూ ఉండొచ్చా? అదే మాట్లాడతాడు అపోస్తలుడు. పాపం చేస్తూ ఉంటాను లేదు, నీకు ఇవ్వబడిన సమయం సరిదిద్దుకుంటాను, ఇవ్వబడిన అవకాశం, తరుణాలు, జీవితాలను బాగు చేసుకుంటానికి. నీవు అంటున్నావు నా ఇష్టము, నేనే దేవుడు అంటే యూఆర్ కాలింగ్ యువర్ సెల్ఫ్ గాడ్. నోబడీ కెన్ హెల్ప్ యూ. దేవుని వాక్యం చూస్తానండి, మన తలంపులను బట్టి, మన క్రియలను బట్టి, ఆయన వాక్ను బట్టి మనకి తీర్పు ఉంటుందంతా. దేవుని ప్రజలు మనం చెప్పుకుంటున్న వారిని ఎలా ఉన్నామో చూసుకోవాలండి. ఎందుకంటే ఆ రోజు దేవుడు తీర్పు అడుగుతాడు.